వెల్కమ్ టు మై ఛానల్ లతా వీరేష్ దేవరకొండ. ఈ వీడియోలో వచ్చేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ యూస్ చేయకుండా పూరీ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. అది కొంచెం వేగాక అందులో ఎండుమిరపకాయల్ని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించాలి. టమాటో ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది టమాటాలు మగ్గడానికి. మనం పోపులోనే కరివేపాకు వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుని టమాటాలను అయితే మగ్గనివ్వాలి మూత పెట్టేసి. ఇలా టమాటాలు మగ్గాక అందులో బంగాళదుంప, క్యారెట్ ముక్కల్ని ఉడకబెట్టుకుని వేసుకోవాలి. కొద్దిగా శనగపిండి తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వాటర్ని కలపండి. టమాటా ముక్కల్లో కొద్దిగానే సాల్ట్ వేసాం కదా, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలపాలి. అలాగే శనగపిండి నీళ్ళు కూడా కూరలో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి పూరీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.